రే ఈ రోజు నువ్వు డాన్స్ చేయాల్సిందే చెల్లెలతో కలిసి. ఇప్పుడు నాకేం చెప్పకు, చేయాల్సిందే నువ్వు. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నా ఫ్రెండ్ తన భార్యతో కలిసి డాన్స్ చేయబోతున్నాడు. Cheers them. Come on guys, come on, come on. అయ్యో రే దర్శన్, సూపర్ రా, సూపర్. రే డాన్స్ మాత్రం విరగా తీసావురా, నా ఫ్రెండ్ అనిపించుకున్నావు. వదిలేరా. రే దర్శన్, సిస్టర్ 1 minute, ఇప్పుడే వస్తాం. దర్శన్ రారా. హాయ్ శరణ్య గారు. హలో. దర్శన్ గారు, మీరు జంటగా చాలా బాగున్నారండి. థ్యాంక్స్. అవునండి, దర్శన్ గారికి ఆల్రెడీ ఓ అమ్మాయితో లవ్ అఫేర్ ఉంది అన్నారు, నిజమేనా? ఆవిడతో ఇప్పుడు కూడా అఫేర్ నడిపిస్తూనే మిమ్మల్ని బలవంతంగా ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకున్నారంట. ఇంతకీ ప్రియురాలి మోజులో పడి ఇల్లాల్ని సరిగ్గా చూసుకుంటున్నారా లేదా? దర్శన్ గారు, ఏంటండి అలా చూస్తారో? ఫ్రెండ్లీగానే అడుగుతున్నాను. ఏం పర్వాలేదు, మీ బాధని పంచుకునేవాడిని అనుకుని విషయం చెప్పేసేయండి. ఏదైనా సాయం కావాలి అంటే అవసరానికి అందుబాటులోనే ఉంటాను. రే దర్శన్, ఏంటిది? ఏంట్రా వాగుతున్నావు నా భార్యతో? నా లవ్ అఫేర్ గురించి తనతో మాట్లాడడానికి అసలు నువ్వే పడరా? ఆ టాపిక్ తీసి శరణ్యని బాధ పెడతావురా? బాధ పెడతావా? బాధ పెడతావా? బయట అందరూ అనుకునేదే కదరా, నేను అన్నాను, తప్పే ఉంది. అసలు మా పర్సనల్ లైఫ్ గురించి నీకెందుకురా? నీకెందుకు? ఎవ్వరు బయట ఏం మాట్లాడుకున్నా శరణ్య నా ప్రాణం. నా గుండెల్లో ఉన్నది సమీర కాదు, కేవలం శరణ్య మాత్రమేరా. శరణ్య నా సర్వస్వం. అలాంటి శరణ్యనే బాధ పెట్టేలా మాట్లాడతావురా? మాట్లాడతావా? 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 బాధ పెడతావా? బాధ పెడతావా? ఆగండి శరణ్య, వదిలేయండి. ఏమండి వదిలేయండి. ఇలా భాగ్యవాన్ని క్షమించకూడదు. అయ్యో కళ్ళు చేతులు విరగొట్టాలి. చెప్పేది వినండి ప్లీజ్. శరణ్య, ఏమండి రండి. శరణ్య ఆగు. రండి. నా భర్త మనసులో
నేను ప్రేమించే మనిషిగా చోటు సంపాదించుకోలేకపోయినా నా కోసం నా భర్త స్పందించారు. అది చాలు నాకు. ఏ నాటికైనా నా భర్త ప్రేమని పొందుతానన్న నమ్మకం ఈ క్షణం కలిగింది. పదండి. ఏంది ఇయ్యాలప్పుడు ఇట్ట యాసం కట్టావు? యా గుళ్ళో అయినా భరతనాట్యం చేసేదానికి బేరం ఒప్పుకుని ఉండవా? ఈ గెటప్ చూస్తుంటే అమ్మవారిలాగా కూడా అనిపించటం లేదా? కాస్టూము అట్టాగే ఉండదు గాని నువ్వు కట్టుకుంటేనే అట్టా లేదు. ఏడ్చో నువ్వు నీ ఎదవ సోది. ఈ వేషం నేను ఎందుకు వేశాను, అసలు కంటెంట్ ఏంటో తెలుసుకోవటం మానేసి అలా ఉంది ఇలా ఉంది అని పనికి మాలిన సిటేర్లొకటి నీ మొహానికి. కరెస్టమ్మి అలవాట్లు పొరపాటుగా నవ్వుతాలకి అట్ట కామెడీ చేసి ఉండాను. ఈ పిచ్చి కామెడీలు అంటేనే నాకు బొళ్ళు మంట. అయ్యో అట్ట అనకమ్మే. ఆడా అయ్యి బాగా వర్కౌట్ అవుతా ఉండాయంట, వాటికే నవ్వుతూ ఉండారు జనాలు. సరే గాని ఏంది నీ యాసం గోలా? ఆ ఆనంద భైరవి అండ్ టీం ఎలాగైతే వేషం వేసి మా అత్తయ్య మనసులో నుంచి నన్ను తుడిచేశారో, ఇప్పుడు నేను అలాగే అమ్మవారి వేషం వేసి ప్రీతి మీద అత్తయ్యకి అయిష్టం తీసుకురావాలి. ఆ ప్రీతిని అత్తయ్య నుంచి దూరం చేస్తేనే మళ్ళీ నేను ఆవిడికి దగ్గరవ్వగలను. నేను ఇక్కడ అనుకున్నది సాధించగలను. ఇప్పుడెవరు? వదినా, అమ్మి దామిని అదెందుకొచ్చింది ఇప్పుడు? ఏంది మే నువ్వు ఈ టైంలో వచ్చుండవు? పొద్దున నా చార్జరు అనన్య వదిన తీసుకొచ్చింది, దానికోసం వచ్చాను. ఎక్కడుంది చార్జరా? నేను తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. ఇదిగమ్మే నీ చార్జరు, నువ్వు వెళ్ళు. అవును, అనన్య వదిన ఎక్కడా?